ఈ మధ్యకాలంలో ఫోక్ ఇండస్ట్రీ ఒక స్టెప్ ముందుకెళ్ళిన తర్వాత చాలా మంది గాయకులు అయితే బయటకు వస్తున్నారు. ఇప్పుడున్న అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ కి చాలా మంది టాలెంటెడ్ వాళ్ళు బయటకు వస్తున్నారు. సో అలాంటి ఆనుమత్యమే ఈ రోజు ఒకరు మనతో పాటు ఉన్నారనమాట. బాయిలోనే బల్లి పలికే బాయిలోనే బల్లి పలికే బండసారం శిలలో దిలే బాయిలోనే సన్నాని జాజులు సందేల మోజుగా ముడుసుకొనొస్తిని బాయి బాటింట బంతి పూతోటింట పిల్లగాని తోడ సిద్ధమై వస్తిరా బాయిలోనే బల్లి వెలిగే బండసారం శిలలొదిలే బాయిలోనే అలికి పూసినారు గోమీనా కలికి సుందరినై కూసుంటే పలకరించావేందే ఓదొరా సిలక ముక్కు సిన్ని నాదొరా. చిత్రగారి సాంగ్ ఒకటి పాడతారా? చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా చిన్ని చిన్ని ఆశలున్న రాధా ఎక్కడో పూల పొదరిల్లలో కానీ ఇప్పుడు నా కోసం ఒక పాట పాడండి. ఉరుములు నీ మూవలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘాని వైరా అలివేని రుగులు నీ గానమై కరగలు నీ తాళమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని కాలానికి కాలాడక ఆగాలి ఆడే వేళ అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచిందై తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెల ఉన్న ఓ పోలిక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా. ఇప్పుడు చెప్పారా ఇన్ని సంవత్సరాల తర్వాత బాగా పాడుతున్నామని. మీరు హారతి పాటలు పాడతారా ఏమైనా? అబ్బాయి ఈ మధ్య విని కరువైపోయినాయి అమ్మ, ఒక్కటి కూడా ఎవరు పాడట్లేరు. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో ఈరోజు మనతో పాటు ఈ మధ్యకాలంలో ఫోక్ ఇండస్ట్రీ ఒక స్టెప్ ముందుకెళ్ళిన తర్వాత చాలా మంది గాయకులు అయితే బయటకు వస్తున్నారు. సో ఇంకొంతమంది చాలామంది టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఎక్కడో మారుమూల గ్రామంలోనో లేదంటే ఇంకెక్కడో ఉంటున్నారు. బట్ ఇప్పుడున్న అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్కి చాలామంది టాలెంటెడ్ వాళ్ళు బయటకు వస్తున్నారు. సో అలాంటి ఆనుమత్యమే ఈరోజు ఒకరు మనతో పాటు ఉన్నారనమాట. దుర్గా గారు అలియాస్ సంగీత గారు. 2 పేర్లు ఉన్నాయి, పుట్టింటి పేరు అత్తింటి పేరు, 2 పేర్లు ఉన్నాయి కాబట్టి. సో హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. మీరు పాట పాడేటప్పుడు చాలా గట్టిగా మాట్లాడతారు. ఇప్పుడు అంత స్లోగా మాట్లాడితే మాకు చెవులకు వినసొంపు కాలేదు కదా. మాట్లాడదాం గట్టిగానే మాట్లాడదాం. మీరు డివోషనల్ కూడా చాలా బాగా పాడతారు కదా. వినాయకుడి సాంగ్ ఒకటి పాడతారు, ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం శుభప్రదంగా. ఓకేనా? చలో స్టార్ట్. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. యా, సూపర్ అండి. సో జనరల్గా నాకు తెలిసి మీరు ఒక 5th క్లాస్ నుంచే సాంగ్స్ పాడుతున్నారని విన్నాను నేను. కానీ ఇప్పుడు సోషల్ మీడియాకి అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కానీ ఇంత లేట్గా ఆఫ్టర్ 20 years తర్వాత 30 years తర్వాత మేబీ
30 ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చి ఎందుకు ఇవ్వాలనిపించింది? అప్పుడు ఎందుకు ట్రై చేయలేదు? 15 ఇయర్స్లోనే మ్యారేజ్ అయింది, 10th మ్యారేజ్ అయిపోయింది. ఓకే. ఇంకా అప్పుడు ఇంట్లో హస్బెండ్ వాళ్ళు ఒప్పుకోరు, ఇంకా ఎట్లా ఉంటుంది ఇంట్లో ఫ్యామిలీలో ఒప్పుకోరంటే సైలెంట్గా ఉండిపోయారా ఇలాగా? ఇంకా అంతే, ఇంకా పిల్లలు పుట్టిరు, చిన్న పిల్లలు వాళ్ళు, ఇంకా వాళ్ళని పెద్ద చేసి ఇంకా అంతా అదైపోయింది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా మందిని చూసిన అనమాట. ఓకే. చూసి ఇంకా నేను పెడతాను సాంగ్స్ వాడి పెడతాను అంటే నార్మల్గా ప్రైవేట్గా పెట్టుకున్నా ఫస్ట్. ఇంకా తర్వాత హస్బెండ్ చూసి సరే పబ్లిక్ పెట్టేసి ఇంకా బాగానే వాడుతున్నావు కదా అని చెప్పేసి చెప్పిండే. ఇంకా ఇప్పుడు చెప్పారా ఇన్ని సంవత్సరాల తర్వాత బాగా పాడుతున్నావని? అయ్యో. మా సిస్టర్ కూడా మా పిల్లలు కూడా ఇంకా పాడు పెట్టేసి ఇంకా అని చెప్పి. మీ హస్బెండ్ ఇంత లేట్గా చెప్పారంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పాటలు పాడండి, ఏం వండుతారు ఇలాంటివి అని అడిగారా? అప్పుడు 15 ఇయర్స్ అంటే మేబీ ఇవన్నీ తెలియదు, వాళ్ళని ఒప్పించడం తెలియదు, వాళ్ళకి తెలీదు, తనకి చిన్న. అంటే మీ అత్తయ్య వాళ్ళు మీకు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పాడమని అడిగారా? ఇంకా అప్పుడు అంటే అవన్నీ చూసామా, తలకెట్టేసామా, అయిపోయిందా? అసలు నాకు పెళ్ళి ఎట్లా జరిగిపోయిందో కూడా గుర్తులేదు. ఏ ఫొటోస్ అవన్నీ ఉంటాయి కదా? ఇంకా ఉన్నాయి కానీ అంటే 15 ఇయర్స్లో ఇంకా అంతా ఏముంటుంది అప్పుడు. మీరు ఫీల్ అవ్వలేదా మరి అప్పుడు? అరే నేను కూడా చదువుకుంటే బాగుండేది, అప్పుడే ఇంత తొందరగా పెళ్ళి అయిపోతుంది, నా తోటి ఫ్రెండ్స్ ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు. చిన్నప్పుడు అనుకుంటాం మనం డాక్టర్ అవుతాం, టీచర్ అవుతాం. కానీ చాలా మందికి మా ఫ్రెండ్స్కి అయితే కొంతమందికి అవ్వలేదు, కానీ చాలా మందికి నా ఏజ్లో ఉన్నప్పుడు అప్పుడు 10th చేసేవాళ్ళు, 15 ఇయర్స్కి మ్యారేజ్ చేసేవాళ్ళు అప్పుడు. ఓకే. కానీ అప్పుడు చేసుకుంటే బాగుందా లేదంటే ఇంకా 30 ఇయర్స్ వచ్చాక చేసుకుంటే బాగుంటుందా మీ ఒపీనియన్ ప్రకారం? నాకైతే పెళ్ళికి ముందే బాగుంది, ఎందుకంటే పిల్లలకు మైండ్ మెచ్యూర్ వచ్చిన తర్వాతే పెళ్ళిళ్ళు చేయాలి. ఎట్లా అత్త వాళ్ళతో ఎట్లా ఉండాలి, హస్బెండ్తో ఎట్లా ఉండాలి, అన్ని ఫ్యామిలీస్లో ఎట్లా ఉండాలి తెలుస్తుంది కాబట్టి మీరు అట్లా అనుకుంటున్నారు. అతిక తెలుగు వస్తే ఇంకా అసలు ఉండట్లేదు. అప్పుడన్నా తెలిసి తెలియకనో కొంచెం అర్రకొరగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ తెలుగు వచ్చాక అసలు ఉండట్లేదు. మీరు చూడట్లేదు ఆ సమాజంలో. కానీ చెప్పుకోవాలి, మన పిల్లలకి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మనం చెప్పుకోవాలి. కానీ అయ్యో ఎవరో ఏదో అనుకుంటారు ఏదో అని చెప్పేసి అని పిల్లలకు తొందరపడి మ్యారేజ్లు చేయడం అట్లా ఇట్లా అస్సలు చేయకూడదని నేను పేరెంట్స్ అందరికి అదే చెప్తాను. ఓకే. సో మీ పిల్లలకి అయితే తొందరగా చేయరు అనమాట? దీన్ని చదివిస్తాను, వాళ్ళు మంచిగా చదువుకుంటా అంటే చదివిస్తాను. చిన్నప్పుడు సింగర్ అవ్వాలని ఏమైనా డ్రీమ్ ఉండేనా మీకు? ఖచ్చితంగా ఉండేది. నాకు డాన్సర్ సింగర్ రెండు అవ్వాలని ఉండే. ఇంకా నేను అక్కడ హాస్టల్లో డాన్స్ వీడియోలు పెట్టట్లేదా ఇన్స్టాగ్రామ్ లో? లేదు, ఇంకా అమ్మో సింగింగ్ ఇంత టైం పట్టింది, ఇంకా డాన్సింగ్ ఇంకా కష్టం. ఇక అంటే మీ హస్బెండ్ లైక్ కొంచెం రిస్ట్రిక్టెడ్ గా ఉంటారా, కొంచెం రూల్స్ చేస్తారా మిమ్మల్ని ఇంట్లో? ఇంకా కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటుంది. ఓకే, అందుకనే పెట్టట్లేరు అనమాట. లేదంటే ఒకవేళ పెట్టేసి ఉంటే ఈ పాట అయితే పెట్టమని చెప్పి ఇప్పుడు తనే పంపించారు, నేనే వస్తాను అని చెప్పారు. కానీ ఎందుకులే ఇంకా నువ్వు ఉండు, మళ్ళీ ఇంట్లో చూసుకోవాలి కదా, నువ్వు ఉండు, నేను వెళ్ళి వస్తాను. నాకు కూడా కొంచెం ధైర్యం వస్తుంది కదా బయటికి వెళ్ళడం. నాకు సిటీ కొత్త, నేను షాపు, ఇల్లు, అమ్మ వాళ్ళ ఇల్లు, ఇంకా అంతే. ఈ మధ్య సిటీకి శారీస్ బిజినెస్ చేస్తాయి కాబట్టి ఈ మధ్య సిటీకి వస్తున్నా, అంతవరకే. కానీ ఇంకా శారీ బిజినెస్, ఈ మధ్య శారీ బిజినెస్, బొటెక్ బిజినెస్ బాగా నడుస్తుంది, దాంట్లోనే ఉన్నారు. పాటలు కూడా బాగానే పాడుతున్నారు. మీరు చూసారా చాలామంది ఇలా వచ్చిన వాళ్ళకి మంగ్లీ అక్క కానీ లేదంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు భూతం రమేష్ గారు కానీ ఇంకా చాలామంది చాలా ఫోక్ సాంగ్స్ పాడిస్తున్నారు వాళ్ళతో. వాళ్ళు చాలా ఫేమస్ అయిపోయారు తెలుసా ఇప్పుడు. కనకవ్వ గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు. కానీ టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ కొంచెం గుర్తించి, అందులో కొంచెం మంది పేదవాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళని గుర్తించి పాడిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీరు? కానీ కొంచెం మంది బాగా రానులు కూడా పాడుతున్నారు. అట్లాంటి అట్లా వాడినప్పుడు బాధ అనిపిస్తుంది నాకు. అప్పుడు ఊరికే అనిపించేది వాళ్ళు వాడుతుంటే, సరిగా వచ్చిందంటే కథ ఇంకా అవి పెట్టుకొని అసలు చూసేదాన్ని ఏడ్చేదనమాట. ఒక్కసారి మైక్ పట్టుకొని ఒక్క సాంగ్ పాడితే బాగుండు అట్లా అనిపించేది అప్పుడు. అయితే ఇప్పుడు ఆల్రెడీ మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ ఐడల్ అని, ఆహాలో లేదంటే మన ఈటీవీలో చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా, ఒకసారి కూడా ఆడిషన్ ఇవ్వాలనిపించలేదా? అంత దూరం వెళ్ళాలంటే ఫస్ట్ మనం మ్యూజిక్ ఏదైనా టచ్ ఉండాలి, అది ఇది అని చెప్పేసి వాళ్ళు. కానీ వింటాను ఇంకా అసలు సాంగ్స్ ఏ షో వచ్చినా, దూరదర్శన్లో ఏదైనా సాంగ్స్ మామూలుగా నార్మల్ వచ్చినా కూడా అంటే సాంగ్స్ అంటే అంత పిచ్చి, అవి కూడా వింటానే ఉంటా. అసలు ఏ వచ్చినా చూస్తానే. ఓకే. అంటే జనరల్గా చిన్నప్పటి నుంచి మీరు ఓన్గా నేర్చుకున్నారా, క్లాసెస్కి ఏమైనా వెళ్ళారా మీరు? లేదు, ఏ క్లాసెస్కి వెళ్ళలేదు. ఫోన్లో చిన్నప్పుడు అంటే ఇంకా టీవీలో వచ్చేది, ఇంకా టీవీలో చూసి అయ్యే పాడేదాన్ని. ఇంక ఈ మధ్య ఫోన్లు అయినాయి కాబట్టి బ్లౌజులు కుట్టుకుంటూ సాంగ్స్ పాడుతూనే ఉంటాను ఇంకా. ఓకే. సో శారీ బిజినెస్ ప్లస్ స్టిచ్చింగ్ అనమాట. సో చాలామంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ బిజినెస్లోకి రావాలనుకుంటున్నారు కదా, చాలామంది ఉమెన్స్. ఆన్లైన్ బిజినెస్ ఎక్కువైపోయింది ఈ మధ్య. కొంచెం ఇన్స్టాలో ఫాలోయింగ్ రాగానే అందరూ ఆన్లైన్ బిజినెస్ పెట్టేస్తున్నారు కదా, జనరల్గా మీరేం సజెస్ట్ చేస్తారు? నేనేంటంటే
శారీస్ కమ్ ఇవి రెండు పెట్టుకుంటే స్టిచ్చింగ్ రెండు పెట్టుకున్నారనుకో, శారీస్ తీసుకుని నా వరకు అయితే శారీస్ తీసుకున్న వాళ్ళు నా దగ్గర స్టిచ్చింగ్కి ఇస్తారు. ఈ రెండు పెట్టుకుంటే పర్వాలేదు, బాగానే ఉంటుంది ఓకే అని అనిపిస్తుంది. ఓకే, ఆన్లైన్ ఉందా ఓన్లీ అక్కడికక్కడేనా? లేదు, ఆన్లైన్ లేదు, ఆన్లైన్ షాప్ దగ్గరే అక్కడేనా? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ ఇప్పుడు షాప్ పెట్టుకున్నారు. ఏం షాప్ ఉంది, చిన్నది పాన్ షాప్ పెట్టింది. ఆహా, ఓకే ఓకే. సో జనరల్గా మీకున్న ప్రత్యేకత ఏంటంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కోసం మీరు పాటలు పాడతారు. కానీ ఇప్పుడు నా కోసం ఒక పాట పాడండి, మీకు నచ్చిన పాట. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచిందై తీరుగా, అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలువుండగా, భూమి కనలేదు ఇన్నాళ్ళుగా, ఈమెలా ఉన్న ఓ పోలిక, అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలువుండగా. ఎంత చక్కటి పాట తెలుసా, ఎన్నిసార్లు పాడినా వినాలనిపించే పాట. అంటే మిమ్మల్ని చూడగల అసలు నాకు ఐడియానే లేదు ఆ సాంగ్ వాడదామని. మిమ్మల్ని మీరు నా కోసం ఒక సాంగ్ వాడన్నారు కాబట్టి మీకోసం వాడాను నేను. టక్కున గుర్తొచ్చింది. థ్యాంక్ యూ. సో అంటే జనరల్గా 10th క్లాస్లో పెళ్ళైంది అంటున్నారు. అంటే మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు అప్పట్లో? అమ్మ నాన్న లాక్స్ రిపేరింగ్, వాళ్ళది పూర్ ఫ్యామిలీనే. ఇప్పుడు మాది కూడా చాలా పూర్ ఫ్యామిలీనే. నేను ఇప్పుడు ఈ మధ్య టైలరింగ్ నేర్చుకొని చెప్పి నేను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళని స్కూల్కి పంపించేసి ఒక 20 డేస్లో టైలరింగ్ నేర్చుకొని ఇంకా మెల్లగా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఫ్యామిలీని రన్ చేసుకుంటున్నాను. అంటే టైలరింగ్ నేర్చుకోవాలని థాట్ ఎలా వచ్చింది మీకు ఫస్ట్? అంటే నన్ను అసలు బయటికి పంపించే వాళ్ళు కారు కదా, ఇట్లానన్నా కనీసం ఇంట్లో ఉండి ఒక బ్లౌజ్ కుట్టుకుంటేనన్నా కనీసం కొంచెం హెల్ప్ అవుతుందేమో అన్నట్టు అట్లానే నేర్చుకోవాలనిపించింది. అలా స్టార్ట్ చేసి ఇప్పుడు ఇలా స్టార్ట్ చేశారనమాట. ఓకే, సో ఇప్పటి వరకు మీ లైఫ్లో అంటే 15 ఇయర్స్కే మ్యారేజ్, ఆఫ్టర్ దట్ కట్ చేస్తే మళ్ళీ బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్, మీ లైఫ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నా లైఫ్ గురించి అంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, పేరెంట్స్కి ఎవరికైనా చిన్న ఏజ్లో మ్యారేజ్లు చేయకండి. పిల్లలు ఏం చదువుకోవాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అవి అది తెలుసుకొని వాళ్ళకి అట్లా చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి నా ఒక ఫీలింగ్. ఇప్పుడు మా హస్బెండ్ ఇప్పుడు అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు నన్ను బయటికి వెళ్ళి పాడించడానికి ఇంత టైం పట్టేది. ఇప్పుడు నాలాగా ఇంట్లో ఉండి కొంచెం బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అట్లా అని చెప్పేసి. సో ఫస్ట్ వాళ్ళు అనుకునే చేసిన తర్వాత చేయాలని చెప్తున్నారు అంతే. కానీ ఇప్పుడు కూడా కొంతమంది పేరెంట్స్ని కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా, ఎందుకంటే పిల్లలు కూడా అట్లనే ఉన్నారు. ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు సమాజం పిల్లలు కూడా పేరెంట్స్ భయపడుతున్నారు. అట్లని ఇప్పుడు మా విషయానికి వచ్చేసరికి అట్లా ఏం లేకుండే, కానీ పేరెంట్స్ అప్పట్లో ఇంకా 10th వరకే చదివించారు. కానీ ఇప్పుడు చదివిద్దామనేసరికి పిల్లలు అయితే మాట వినట్లేదు కదా. ఇప్పుడు కొంతమంది పిల్లలు అసలు క్వైట్ ఆపోజిట్ ఉన్నారు, అసలు ఏం అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు పేరెంట్స్ని అనలేము, పిల్లల్ని అనలేము, కానీ పిల్లలు అర్థం చేసుకోవాలి, పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. మంచి పిల్లలు ఉంటే మటుకు పేరెంట్స్ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, వాళ్ళని బాగా చదివించాలి, వాళ్ళకి ఏముంది గోలు, వాళ్ళది ఏంది తెలుసుకుంటే బాగుంటుంది. ఓకే, సో మీరు సింగర్ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగులో మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నాకు చిత్ర గారు అంటే ఆఫ్టర్ చిత్ర గారి తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మంది సింగర్స్ బయటకు వచ్చారు. చాలా మంది, అంటే గీతా మాధురి, వీళ్ళందరూ చాలా బాగా పాడతారు. అసలు అందరూ, నేను ఏ సాంగ్ విన్నా కూడా ఆ సాంగ్ ఖచ్చితంగా పాడాలనుకుంటాను. కంపల్సరీ నచ్చింది అనుకో సాంగ్, ఏ సింగర్ సాంగ్ అయినా ఖచ్చితంగా పాడతాను. ఓకే, చిత్ర గారి సాంగ్ ఒకటి పాడతారా? చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా, తుళ్ళి తుళ్ళి తూలి చెక్కి తూని గల అలుపన్నదే రాదా, ఎక్కడో పూల పొదరిల్లలో తుమ్మెదే వాలి జుమ్మంటే, రివ్వని గోవలా నింగిలో నువ్వెలా తేలిపోతుంటే, ఎలా నిన్ను ఆపను వయసా వయసా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే లేదనమాట, అంతేనా? యా, సో ఇంకా అంటే జనరల్గా ఇప్పుడు పాటలు పాడుతున్నారు, ఇప్పుడు లైఫ్ అంతా బాగానే ఉంది కదా. ఫ్యూచర్లో అంటే సినిమాల్లో పాడాలనుకుంటున్నారా, లేదంటే టెలివిజన్లో పాడాలనుకుంటున్నారా? ఏం ఆపర్చునిటీస్ ఛాన్స్ వచ్చినా, అసలు ఇంతవరకు వస్తానని కూడా అనుకోలేదు. ఏ ఛాన్స్ వచ్చినా నేనైతే వదులుకోను. చిన్న సాంగ్ ఏది పాడించినా కూడా కంపల్సరీ పాడతాను. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా, మీ ఊర్లో వాళ్ళ స్పందన ఏంటి? చూసే ఉంటారు.
అమ్మో ఇట్లాగైనా కొంచెం పాపం తన లైఫ్ బాగుంటుందేమో అన్నట్టు అనుకుంటారు ఊర్లో. ఇంకా సపోర్ట్ చేస్తారా? చేస్తారు అందరూ. మా సార్ని కూడా అంటారు బాగా ఆడుతుంది, పంపించు పంపించు అని అంటారు మా ఆయనని, హస్బెండ్ని. ఇంకా తను కూడా ఒప్పుకున్నాడు, ఇంకా వెళ్ళు పాడు. ఇప్పుడు సింగర్స్ అన్న తర్వాత పాపం వాళ్ళకి ఒక కష్టం ఉంటుంది. ఎవరెక్కడ కలిసినా లేదంటే ఎవరైనా మిమ్మల్ని టక్కున చేయడం నా కోసం ఈ పాట పాడవా అని అక్కడ పడితే అక్కడ అడుగుతుంటారు కదా, అలాంటి ఇబ్బంది ఏమైనా ఫేస్ చేశారా? కుబేర మూవీలో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ చాలా మంది పాడించుకుంటారు అసలు. సాంగ్ ఒకసారి పాడండి. నా కొడుకు కోసం కూడా ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా పాడాను ఈ సాంగ్. ఓకే పాడండి. పచ్చా పచ్చని చేలల్లో పూసేటి పువ్వుల తావుల్లో నవ్వులు ఏరుతూ నడిచేద్దాము చేతులు పట్టుకొన కొడుకా, కడుపున నిన్ను దాచుకొని నీడల్లి నిన్ను వంటుకొని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా, పదిలంగా నువ్వు నడవాలే 10 కాలాలు నువ్వు బతకాలే, చందమామకు చెబుతున్నా నిన్ను చల్లగా చూస్తది నా కొడుకా, ఆకలితో నువ్వు పస్తుంటే నీ డొక్కలు ఎండిపోయేరా, చెట్టు చెట్టుకు చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా, నిద్దురలేక నువ్వుంటే నీ కన్నులు ఎర్రగా మారేరా, నీలి మబ్బుతో చెబుతున్నా నీ జోల పాడమని నా కొడుకా. వావ్, చాలా సూపర్గా పాడారు తెలుసా ఈ సాంగ్. మీ ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు పాడిపించుకుంటారా మీతో సాంగ్స్? అమ్మ నాన్న పాడించుకుంటారు. అవునా? ఎప్పుడు మీ ఇంటికి వెళ్ళినప్పుడా? సో చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడుతుండేవాళ్ళు కదా, మీ అమ్మ నాన్న ఎలా ప్రోత్సహించేవాళ్ళు మరి మిమ్మల్ని? చిన్నప్పుడు అంటే హాస్టల్లోనే ఉంచారు నన్ను. ఇంకా 4th నుంచి హాస్టల్లోనే చదువుకున్నా. ఇంకా అప్పుడు హాస్టల్ నుంచి వాళ్ళే పంపించేవాళ్ళు, సాంగ్స్ అయినా డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నా ఎక్కడున్నా వాళ్ళే పంపించేవారు హాస్టల్ తరఫు నుంచి. 10th లోనే ఇంకా అప్పుడే ప్రైజెస్ వచ్చాయి అప్పుడు బాగా? సాంగ్స్ పాడితే అందరు గేమ్స్ ఆడేవాళ్ళు, నేను గేమ్స్ ఏం ఆడేదాన్ని కాదు, సాంగ్ పాడితే వస్తుందిలే ప్రైజ్ మనకి అనుకుని 15th ఆగస్టు, జనవరి 26 ఎప్పుడు వచ్చినా ఇంకా టీచర్స్ డే ఏదో ఉంటుంది కదా, టీచర్స్ డేకి ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటే అలా అలా గడిచింది అనమాట. సో అంటే జనరల్గా ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చారు, పాటలు పాడుతున్నారు కదా, ఇప్పుడు అంటే ఈ క్లాసెస్ నేర్చుకోవాలి, సంగీతము, బేసు, వోకల్స్, వాయిస్ ఇలాంటివన్నీ చెప్తుంటారు కదా, అలాంటి ఎప్పుడైనా ట్రై చేద్దామా క్లాసెస్కి వెళ్ళి అని అనిపించింది? అంటే క్లాసెస్కి వెళ్ళాలనిపించేది, కానీ యూట్యూబ్లో చూసేదాన్ని. అంటే నేను అంత దూరం ఎట్లా మాకు అందుబాటులో అక్కడ ఏం క్లాసెస్ లేవు, సిటీ రావాలి, ఇంకా సిటీ అంటే ఎట్లాగో పంపడం కుదరదు నన్ను, కాబట్టి నేను ఇంకా ఫోన్లో యూట్యూబ్లో చూసి అసలు నేర్చుకోవాలనిపించి సారీగమ పదని అవి ఉంటాయి కదా మామూలుగా చూసి నేర్చుకునేదాన్ని. కానీ అయినా గురువు లేని, నేను చెప్పాను కదా గురువు లేని విద్య గుడ్డి విద్య, అది మనకు ఫోన్లో చూస్తే రాదు, కంపల్సరీ వెళ్ళి నేర్చుకోవాలని ఉండే కానీ ఇంకా కుదరలేదు అంతే. ఓకే, జనరల్గా ఇప్పుడు ఫోక్ సాంగ్స్ బాగా హైలైట్ అవుతున్నాయి కదా, ఏదైనా సాంగ్ పాడండి ఫోక్ సాంగ్స్. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామశిలుక, గవురాలే నన్ను చేసి పెంచనేవో రామశిలుక, పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామశిలుక, గవురాలే నన్ను చేసి పెంచనేవో రామశిలక, కోరామిసాలు రువ్వుతూ మా నాయన కోరక్క కూత పెడతాడే, ఓ నాయన పెద్ద అప్పులంత సప్పుడే, మా నాయన తప్పే ఒప్పేసుకుంటాడే, ఊరంతా పెద్దోడు నా ముందు పస్సోడు పస్సోడు పస్సోడు, పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామశిలుక, గవురాలే నన్ను చేసి పెంచనేవో రామశిలుక, పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామశిలుక, గవురాలే నన్ను చేసి పెంచనేవో రామశిలుక. ఓకే, అంటే ట్రెండింగ్లోనే ఉన్నారనమాట, యూట్యూబ్లో ఏదొస్తే అది నేర్చుకుంటున్నారు అంతేనా? నేర్చుకోవాలని ఉంటుంది, నేర్చుకుంటాను ఇక. నేర్చుకుంటా అంటే జనరల్గా లిరిక్ పాడితే వచ్చేస్తుందా, లేదంటే 2-3 సార్లు విని అంటారా ఎలాగ? అంటే ఒకసారి 1 time 2 times వింటా, వినేసి దాన్ని నోట్బుక్లో రాసుకుంటా, లిరిక్స్ మనకు ఐడియా ఉండాలి కాబట్టి రాసుకొని ఇంకా ఆ సాంగ్ వస్తుంటే నేను ఈ నోట్బుక్లో లిరిక్స్తో సహా అది పాడేస్తాను.
ఇంట్లో వంట ఎప్పుడు చేస్తున్నారు, మిషన్ ఎప్పుడు కొడుతున్నారు, బట్టలు ఎప్పుడు సేల్ చేస్తున్నారు, పాటలు ఎప్పుడు చేస్తున్నారు? ఈ మధ్య టైలరింగ్ చాలా తక్కువ అయిపోయింది, అసలు కస్టమర్లు కూడా తిట్టుకుంటుండొచ్చు ఇప్పుడు నన్ను. అంటే మీకు టైం కుదరట్లేదా? నాకు టైం కుదరట్లేదు. బ్లౌజులు చాలా మంది తీసుకున్నాను ఈ మధ్య, కొంచెం ఇంటర్వ్యూస్ అని ఇంకా అట్లా ఇంట్లో కొంచెం బిజీగా ఉండే అట్లా అని వెళ్ళలేదు షాప్కి. ఈ మధ్య దాదాపు 1 month అయిపోయింది. జనరల్గా ఇంట్లో మీ ఆయన ఎప్పుడైనా అలుగుతారా మీ మీద? అలుగుతారు. ఇంకా అలిగినప్పుడు మీరు ఏం పాట పాడి బుజ్జగిస్తారు? పాట పాడతారా? ఓకే. అంటే జనరల్గా ఇంట్లో ఎప్పుడైనా పాడి అలక తీరుస్తారా తనది? అంటే సాంగ్స్ ఇంకేం పాడం కానీ చెప్తాను ఇంకా అప్పుడు ఏదైనా ఉన్నప్పుడు. ఇంకా ఏమని చెప్తారు? మాక్సిమం అయితే ఇంకా వాళ్ళే కోపపడతారు, ఇంకా మనమేమేమి నేనే బతిలాడతాను, ఇంకా ఓకే వాళ్ళే కోపపడతారు. సో ఏం సాంగ్ పాడతారు మీ ఆయన కోసం? కానీ నేర్చుకున్నప్పుడు అయితే ఒకసారి విను, ఈ సాంగ్ వినవా అని కొంచెం అంటే అడుగుతాను నేను. విను ఊకే వాడిపోయి ఊకే నామదాలు వచ్చి వాడితో పాడుకోపో అంటారా? ఏమంటారు ఆయన? ఇంకా అనేది ఏముంది కానీ ఇంకా ఏమంటారంటే కొంచెం విని ఈ సాంగ్ బాగుందా అని రిక్వెస్ట్ చేసి అడుగుతాను. అడిగితే సరే మరి వింటాడు బాగానే ఉందిలే బాగానే అంతవరకు. ఓకే తన కోసం పాడతాను ఒక సాంగ్. అబ్బా నిజంగా ఏం పాడుతున్నారు తెలుసా మీరు? అంటే సేమ్ ఇలా పిచ్చి దింపుతున్నారు లేపుతున్నారు అంటే సేమ్ అనిపిస్తుంది. అంటే లేదులే ఈమె సింగర్ కాదు పాడట్లేదు అన్నట్టు రావట్లేదు, మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ పాడేస్తున్నారు లైవ్లో చూస్తుంటే. కానీ పాటలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి, అట్లనే నేర్చుకోవాలి అని ఉంటే నేర్చుకుంటారు, అట్లనే నేర్చుకుంటారు అనమాట. ఓకే, సో మీ అమ్మ నాన్న ఏం పాటలు పాడించుకుంటారు జనరల్గా ఇంటికి వెళ్ళినప్పుడల్లా? అయ్యో బిడ్డ అప్పట్లో నేను పాటలు పాడిస్తాను కన్నా పంపినైతే బిడ్డ ఎంత చక్కగా పాడుతున్నావు అంటారా? ఏమంటారు? నాన్న పాడించుకుంటాడు సాంగ్స్, ఇంకేమైనా అమ్మ నాన్న ఇద్దరు పాడించుకుంటారు. నాన్నకు వచ్చి అమ్మకు వచ్చిగా మీరు? నేను నాన్నకొచ్చి వై నాన్నకొచ్చి ఇంకా మనకి ఎందుకో తెలియదు కానీ చిన్నది అమ్మ అన్నీ చేస్తుంది, మనకి ఎన్ని చేసినా కూడా కొంచెం నాన్న అంటేనే ప్రేమ ఉంటుంది. మా పాప కూడా అంతే, అన్నీ నేనే చేస్తాను, అన్నీ నేనే కొనిస్తాను, చివరి వరకు ఇంకా వాళ్ళ నాన్న అంటేనే ఇష్టం అంటది. అబ్బా మా పాప కూడా అంతే. కానీ మీరు అంటే మీకు ఒక సపరేట్ ఫ్యామిలీ అయిపోయింది, మీకు పిల్లలు వచ్చినా కానీ మీ నాన్నని మీ అమ్మని మీరు చాలా ప్రేమిస్తున్నారు తెలుసా నిజంగా. అంటే కొంచెం సర్టెన్ మనం వేరే ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మీదకి డైవర్ట్ అవుతుంది మైండ్, కొన్ని ఇష్టాలన్నీ మనం అలా వెళ్ళిపోతుంటాయి ఆటోమేటిక్గా. నేను మా పిల్లల్ని మా ఆయనని ఎంత ఇష్టపడతానో మా అమ్మ మా నాన్నని మా అక్కని మా అన్న తమ్ముళ్ళని అందరిని ఇంకా అంతే. మీ అత్తయ్య మామయ్య ఎక్కడ పోయారు? వాళ్ళు కూడా ఇష్టమే. మీ అత్తయ్య పొగుడుతారా ఎప్పుడైనా? అంటే ఇంకేం తెలీదు అనమాట ఇంకా వాళ్ళకి. అంటే కొంచెం ఊర్లో ఉంటారు కదా అలాగా. మీరు హారతి పాటలు పాడతారా ఏమైనా? పాడతారా? అబ్బా ఈ మధ్య విని కరువైపోయినాయి అమ్మ, ఒక్కటి కూడా ఎవరు పాడట్లేరు. అసలు హారతి ఇచ్చేటప్పుడు హారతి పాడాలనే సాంప్రదాయం మర్చిపోతున్నారు తెలుసా అందరూ. వ్రతం ఉన్నప్పుడు ఇంట్లో అట్లా ఉన్నప్పుడు పాడతాను. ప్లీజ్ నాకోసం ఒక 2 పాటలు పాడండి ప్లీజ్. ఫస్ట్ అయితే ఒకటి పాడతా. సరే ఓకే. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే
కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. బాగుంది బాగుంది బాగుంది. కానీ ఎన్ని రోజులైందో ఈ హారతి పాటలు విని కదా. అంటే ఊర్లలో ఇంకా సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి, సిటీలోనే మటుమరుగైపోయాయి అన్న ఫీలింగ్ వచ్చేసి అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్కి నాకు ఇంకా వెళ్ళినప్పుడు. చాలా నేర్చుకోవాలని ఉంటుంది కానీ అసలు టైం దొరకదు నాకు ఈ పాటలు నేర్చుకోవాలని. ఎప్పుడైనా పొలం పనులకు వెళ్ళారా మీరు? లేదు వెళ్ళలేదు. వెళ్ళలేదా? పొలం పనులలో కూడా పాటలు పాడతారు నాటేసుకుంటా. ఆ పాటలు ఏమైనా వచ్చా మీకు? లేదు. అవి ఇంకా నేర్చుకోలేదు. అవి నాటు ఉంటాయి కదా పాటలన్నీ, చాలా డెప్త్ ఉంటాయి. అదే అన్ని నేర్చుకోవాలి అన్ని అసలు అనిపిస్తుంది కానీ ఇంకా టైం దొరకదు. కానీ పెడతాను ఇక్కడ నుంచి టైం ఇంటర్వ్యూ వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ పాడతాను అన్ని. సో రీసెంట్గా మంగ్లీ గారి సాంగ్ రిలీజ్ అయింది కదా బాయిలోనే, ఆ సాంగ్ నేర్చుకున్నారా మీరు? ఫేవరెట్ సింగర్ ఇక మంగ్లీ కాబట్టి తన సాంగ్ పాడతాను. ఓకే. బాయిలోనే బల్లి పలికే బాయిలోనే బల్లి పలికే బండసారం శిలలో దిలే బాయిలోనే ఎర్రాని మా ఒలసెతికి ఎర్రాని మా ఒలసెతికి 7,000 జోడొంగురాలు ఎర్రాని గుండ్లు గున్నాలు ఆసెంపసెర్లు ఇంపుగా సింగారించుకొని సన్నాని జాజులు సందేల మోజుగా ముడుసుకొనొస్తిని బాయి బాటింట బంతి పూతోటింట పిల్లగాని తోడ సిద్ధమై వస్తిరా బాయిలోనే బాయిలోనే బల్లి పలికే బాయిలోనే బల్లి పలికే బండసారం శిలలో దిలే బాయిలోనే. వావ్, మీరు కూడా చాలా బాగా పాడారు తెలుసా. ఓకే. ఎప్పుడైనా ఎప్పుడైనా కలలు కంటుంటారు ఇలా నా సాంగ్ కూడా ఎప్పుడో ఒక రోజు దద్దరిల్లిపోద్ది, సాంగ్ అన్న వాడాలి అని అదొక్కటైతే ఎప్పుడైనా ఊహించుకొని ఆ ఊహల్లో ఉంటారా? ఎప్పుడైనా హిట్ అవ్వాలి నా సాంగ్, ఇలాంటిది ఏదైనా ఒక సాంగ్ పాడాలి నాకని? అంటే అందరిలాగా పెద్ద హిట్ కావాలి అట్లాంటి కోరికలు ఏం లేకున్నా సరే కానీ ఒక సాంగ్ వాడాలి కంపల్సరీ అని అయితే ఉంది. ఓకే. ఇందాక మీ నాన్నగారి గురించి మాట్లాడుతూ మళ్ళీ మనం డైవర్ట్ అయిపోయాం కదా జనరల్గా. యా, సో మీ నాన్నగారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయనకు కూడా ఒక సాంగ్ డెడికేట్ చేయండి. యా, మా నాన్నగారి కోసం ఒక సాంగ్ మాట్లాడండి, పాటలు కూడా పాడండి. నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా సితార నా కలకి నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట ఆ మాట నాన్న నీకై ప్రాణం ఇవన ఇదిగో ఇది నా మాట నిజానిలా అనేదెలా ఇవాళ నీ ఎదుట. వావ్, అలా వింటూనే ఉన్నాం. నాన్న కోసం ఎన్ని డాడ్ లిటిల్ ప్రిన్సెస్లు ఉంటారో కదా పాపం, చాలా మంది మిస్ అవుతారు ఆఫ్టర్ మ్యారేజ్. మీరు మిస్ అయ్యారు అలాగే మీ నాన్న? లేదు, నాన్న వస్తానే ఉంటాడు ఇంటికి, ఏం మిస్ అవ్వను. మీ ఆయన మంచోడు కాబట్టి మీ నాన్న వస్తున్నారు. కొన్ని వాళ్ళు రాలేరు, వీళ్ళు వెళ్ళలేరు పాపం. అలాంటి తీసుకెళ్తాడు. ఇంకా మిషన్ ఎప్పుడు అక్క కుట్టేదిగా, ఊర్లో తిరుగుతున్నారు రోజు. అంటే ఎప్పుడు ఏం వెళ్ళము, ఎప్పుడైనా వెళ్ళాలనిపించినప్పుడు పిల్లలు హాస్టల్ నుంచి వస్తారు కదా, ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు. మీ పిల్లల్ని కూడా హాస్టల్ వేసేసారా? ఎందుకక్క? ఇంకా చిన్నప్పుడు గురుకుల ఎగ్జామ్ రాయించిన, సీట్ వచ్చింది, ఇంకా అక్కడే. అంత లక్కీ ఉందన్నమాట. మరి బ్యాడ్ లక్ ఎక్కడ ఉంది? ఏమీ లేదు, అంతా మంచిగానే ఉంది. మీరేం ఫీల్ అవ్వాల్సిన పనే లేదనమాట. సో మీ లైఫ్లో మీరు ఎప్పుడు ఎక్కువ అంటే కష్టపడి బాధపడి కష్టాలు చూసిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా మాతో? ఏదైనా సిచ్యువేషన్ గుర్తుండి. ఇంకా అందరి లైఫ్ లాగానే సేమ్ ఆడపిల్ల లైఫ్ ఎట్లా ఉంటుంది ఇంకా అంతే. అంటే కానీ ఒక్కొక్కరి లైఫ్లో కొన్ని జరుగుతుంటాయి.
అసలు దాంట్లోంచి మీరు ఎలా బయటికి వచ్చారు? ఏదైనా సిచ్యువేషన్ అప్పుడు కానీ, లేదంటే మీకు బాగా గుర్తుండిపోయి ఆ రోజు బాధపడ్డ క్షణాలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకేం లేదు. మీరు చాలా డీసెంట్ తెలుసా. అదే వేరే వాళ్ళు అయితే పాపం చాలా చెప్తుంటారు వింటూనే ఉంటాము. మీరు 10th చదివినా బీటెక్ చదివినంతలా ఉన్నారు తెలుసా. నిజంగా ఆ చదివే ఈరోజు ఆ మెచ్యూరిటీని మీకు ఇచ్చింది కదా. నిజంగా ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలని నాకైతే అది కనిపిస్తుంది కొట్టొచ్చినట్టు. అంతే కదా, చెప్పండి. సైలెంట్గా ఉంటే ఉంటాయి అందరి లైఫ్లో, కానీ అన్నీ చెప్పుకోలేము. చెప్పుకోలేము, కానీ ఏదొచ్చినా ముందుకు వెళ్ళిపోవాలి అంతే. అంతే కదా, నిలదొక్కొని పోవాలి అంతే. ఇంకా పిల్లలు ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంకా అంతా కామన్. ఇంక ఇటు నుంచి వచ్చేస్తుంటాయి అనమాట. నా వరకైతే నాకు గట్టిగా నిలబడాలి, బాగా మంచిగా బతకాలి, స్వతంత్రంగా జీవించాలి, మంచిగా బతకాలి అని ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకా హస్బెండ్ సహకరిస్తుండు కాబట్టి ఇక సరే. మళ్ళీ మీరు మీ హస్బెండ్ని చదువుకుంటాను అడగలేదా పెళ్ళైన తర్వాత? ఇంకా అడిగినా కానీ ఇంకప్పుడు నాకు అంత అసలు తెలివి లేదు, అంతా తెలియదు. 10th అంటే 14 years అసలు. అప్పుడు 14 yearsలో ఏం తెలుస్తుంది అప్పుడు. చదివిస్తాను లేదా మరి మీ ఆయన కూడా? ఇంకేం తను డ్యూటీ చేసేటప్పుడు సిటీలోనే పోలీసు ఉండేటప్పుడు, ఇంకా అప్పుడు శాలరీ తక్కువ అని చెప్పేసి ఇక ఊర్లోనే మీ ఆయన పోలీసా? మరి ఇందాక మేము ఏదో హోంగార్డ్ ఉండే. హోంగార్డ్ అంటే అప్పుడు దాదాపు ఒక 3000, అప్పుడు తర్వాత 6000, 3000 ఉండే శాలరీ మా పెళ్ళప్పటికి. ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇంకా శాలరీ సరిపోవట్లేదు ఇక అట్లా అని చెప్పేసి ఇక ఇప్పుడైతే 30+లోకి వెళ్ళిపోయినాలి కదా. కానీ ఇప్పుడు మనం అనుకున్నప్పుడు రాదు కదా, మనం వదిలేసినంత ఈజీ కాదు కదా మళ్ళీ దొరకడం. ఇంకా వదిలేసారు ఆల్రెడీ? అప్పుడే వదిలేసిండు. ఇంకా షాపు. ఓకే, షాప్ రన్ చేస్తున్నారు అనమాట. ఓకే. సో ఫైనల్గా ఇదనమాట. ఇందాక ఇంకొక పాట పాడించుకోవడం మర్చిపోయాను అనమాట నేను జనరల్గా. ఓకే, ఇంకా ఏమైనా సాంగ్స్ మా కోసం, ఇంకా మీరు పాడుతున్న పాటలన్నీ పాడేసేయండి. అవురా అమ్మక చెల్లా ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాదల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకు చెల్ల వైనవంత వల్లించవల్ల రేపల్లె వాడల్లో ఆనందలీల అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి, అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి, బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుబళా, తెలిసేది ఎలా ఎలా చాంగుబళా. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాదల్లో ఆనందలాలా. అసలు తెలియట్లేదు మీరు ఎండింగ్ అయిపోయిందా అనిపిస్తుంది, అలా వింటూనే ఉన్నాము. యా, నెక్స్ట్ సాంగ్. మాటలే రాని వేళ పాట ఎలా పాడను, కంటిలో కడలి నీక ఎంతసేపు ఆపను, ఓటమే వెంట ఉంటే అడుగు ఎలా కదపను, కాలమే కాటు వేస్తే ప్రాణమెలా నిలుచును, మట్టిలో కలిసే దేహమే ఇది లేనిపోని ఆశలు రేపిన విధి, పూజతో శాపం దక్కిందా గుండెలో గాయం మిగిలిందా, మాటలే రాని వేళ పాట ఎలా పాడను, కంటిలో కడలి నీక ఎంతసేపు ఆపను, చిన్ననాటి నుండి నాకు తోడు ఒక్కటే నీడలాగా వెంట ఉంది కష్టమొక్కటే, ఏడు పంటే కొత్తేమి కాదు బాధ నాకు వింతేమి కాదు, ఇప్పుడున్న గుండె కోత ముందు ఎరుగను, చెప్పుకుంటే తగ్గేది కాదు పంచుకుని తోడంటూ లేదు, అంతులేని దారిలోన ఎంత నడవను, ఇది నాలో దోషమా మరి దేవుని శాపమా, విధి ఆడే సోదమా,
మనసంటే మాయేరా మాటలే రాని వేళ పాట ఎలా పాడను కంటిలో కడలి నీక ఎంతసేపు ఆపను. నన్ను ఇవాళ స్టూడియోలోనే మీరు నిద్ర పుచ్చేస్తారు నాకు తెలుసు, నో డౌట్ కదా. ఎప్పుడైనా మీ పిల్లలు పాడమని అడుగుతారా, అమ్మ నిద్ర రావట్లేదు పాటలు పాడమని, అప్పుడు ఏం పాట పాడతారు? అప్పుడు మా పాప లాలిజో లాలిజో పాట పాడతారు, అప్పుడు ఏం పాట పాడతారు? మా పాప ఒక సాంగ్ పాడమంటుంది ఎప్పుడు, ఒక సాంగ్ నాగార్జున అంటే జోలపాట సాంగ్ కాకుండా మామూలుగా నాగార్జున గారి సాంగ్ పాడమని చెప్తుంది. ఉరుములు నీ మూవలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘాని వైరా అలివేని పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగా చింతాడవే కిన్నెరసాని కాలానికి కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ అది చూడక మనసాగక ఆడాలి నీతో నింగి నేల తక్కదిమి తాళాలపై తలుకుల తరంగమై చిలిపిగా చింతాడవే కిన్నెరసాని మెలికల మందాకిని కొలుకుల బృందావని కనులకు విందేయవే అందాల్ని. సో నైస్, మీరు మాత్రం నిజంగా చక్కగా వాడుతున్నారు. మేబీ ఆఫ్టర్ 1 year తర్వాత మళ్ళీ మనం ఇలాగే కూర్చుంటామేమో, మీ సాంగ్ ఒకటి సూపర్ డూపర్ హిట్ అయ్యి. ఎందుకంటే మేము ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో చాలామంది హైట్స్కి వెళ్ళి చాలా సాంగ్స్ పాడారు తెలుసా. అప్పట్లో ఇంకా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు శృతి చక్కి అని ఉండే, ఇద్దరు శృతి అనే అమ్మాయి చనిపోయింది, గుర్తుందా మీకు? ఒక అమ్మాయి సింగరు, ఆ అమ్మాయి కూడా ఇలాగే స్టార్ట్ చేసింది. అసలు చాలా బాధ వేసింది అమ్మాయి. అవును, చాలా చక్కగా పాడుతుంది ఇప్పటికి కూడా పాటలు, హై పిచ్ లో పిచ్ పిచ్చగా పాడేస్తుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే తెలియదు అసలు. ఎంత టాలెంటెడ్ కదా, మళ్ళీ ఆ టాలెంట్ని వేరే వాళ్ళు పుట్టించలేం మనం. కాబట్టి వాళ్ళే అదే ప్రతి ఒక్కరు మైండ్లో స్ట్రాంగ్ ఉండాలని కోరుకోవాలి అంతే. అవి ఈరోజు ఉంటుంది ప్రాబ్లం, రేపు పోతుంది. కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది, నేను చెప్తే ఈ పిల్ల బచ్చ ఎందుకు చెప్తుంది అనుకుంటారు. బట్ అన్నీ చూస్తుంటాం కాబట్టి రెగ్యులర్గా నాకు అనిపించింది అనమాట. సో ఫైనలీ డన్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు మేబీ 2-3 monthsలో ఒక సాంగ్ పాడతారని నాకైతే అనిపిస్తుంది. మేబీ ఇదే జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. అలా 1 by 1 ఎందుకంటే మీరు అంత దూరం నుంచి వచ్చారంటేనే మీ పట్టుదల అర్థమవుతుంది నాకు. ఎందుకంటే ఎంత రిస్క్, ప్రతి ఇంటర్వ్యూ మనకి ఛాన్స్ రాలేదు కానీ వచ్చిన దాన్ని ఎందుకు వదులుకోవడం. అవును. సో అప్పుడే మీ డెడికేషన్ అర్థమవుతుంది. కాబట్టి చాలామంది దగ్గర ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి లేక పిలిచినప్పుడు సమ్టైమ్స్ అంటారు, కానీ మీరు అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి ఈ డెడికేషన్లోనే సగం సక్సెస్ అయిపోయింది మీది. కాబట్టి నాకు 4-5 years బ్యాకే ఒక ఛాన్స్ వచ్చింది తెలంగాణ టాలెంట్ షోలో, మామూలుగా ఇంటర్వ్యూ తీసుకుంటామని చెప్పేసి కాల్ వచ్చినుండే. అయితే ఇంకా మా సార్ ఇంకొద్దు అని చెప్పేసి అని ఉన్నాడు. అప్పుడు ఇంకా తర్వాత అక్కడ ఉందన్నమాట అడుగు మొత్తం. మీ సార్ నెంబర్ ఇవ్వండి నాకు. ఏమనుకుంటున్నారండి మీరు? ఇంటర్వ్యూ లింక్ పంపి ఇంత టాలెంటెడ్గా పాడుతుంటే తొక్కేస్తున్నారు అనవసరంగా మీరు. ఇంత మంచిగా పాడే మహాలక్ష్మి మీ ఇంట్లో ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవ్వండి. మేము ఎంత చక్కగా వింటున్నాం. మీరు కూడా రోజు ఒక కొత్త పాట పాడించుకోండి మీ మేడంతో ఆఫీస్ నుంచి వచ్చాక. ఇంకా అమ్మ ఈ మధ్య ఇంకా పాడమంటున్నాడు, తను కూడా స్టేటస్లు పెట్టుకుంటున్నాడు ఈ మధ్య. మార్పు మొదలైంది. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. సో ఫైనల్గా ఇదనమాట. నా కోసం ఒక మంచి డివోషనల్ సాంగ్ ఒకటి పాడండి, ఎండింగ్ ఇచ్చేద్దాం. అయ్యప్ప సాంగ్ పాడండి. ఎస్ దట్ ఐ వాంట్. ఇరుముడి కట్టు శబరిమలెక్కి నెయ్యభిషేకం మణికంఠునికి అయ్యప్ప స్వామియే అయ్యప్ప ఇరుముడి కట్టు శబరిమలెక్కి నెయ్యభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు
శబరిమలెక్కి నీ అభిషేకం మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప ఇరుముడి కట్టు శబరిమలెక్కి నీ అభిషేకం మణికంఠునికి. నైస్ నైస్. ఈ మధ్య అయ్యప్ప మాల ట్రెండింగ్, ఈ సాంగ్ కూడా ట్రెండింగే. యా, ఇంకొక సాంగ్ ఉందన్నారు కదా, పాడండి అది కూడా. పలుకి బంగారమాయినా పలుకి బంగారమాయినా కోదండ పాని పలుకి బంగారమాయినా పలుకి బంగారమాయి పిలిచిన పలుకవేమి పలుకి బంగారమాయి పిలిచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయినా కోదండ పాని పలుకే బంగారమాయినా ఇరువోగా ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి ఇరువోగా ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి కరుణించి ప్రోచితివని నెరనమ్మితిని తండ్రి పలుకే బంగారమాయినా పలుకే బంగారమాయినా పలుకే బంగారమాయినా కోదండ పాని పలుకే బంగారమాయినా. సూపర్గా పాడుతున్నారు. అసలు వితౌట్ డిస్టర్బెన్స్ తెలుసా, ఏమీ లేకుండా మొత్తం స్మూత్గా వెళ్ళిపోతుంది. మీరు మాత్రం మీ వాయిస్ని చాలా జాగ్రత్త పెట్టుకోండి, అవి ఇవి తినకుండా, కొంచెం ఈ జలుబులు ఇవి రాకుండా చూసుకోండి. అమ్మో నైట్ జలుబు బాగా 2 days నుంచి, మొన్న కూడా మహేష్ సార్ కాల్ చేసినుంటే కోల్డ్ అయిన ఉండే అనమాట. ఓకే. ఇంకా మా పాప వచ్చింది, ఫీవర్ ఉండే, ఇంకా అట్లా అని చెప్పేసి ఇక ఆవిరి పట్టేసి 2 days నుంచి ఆవిరి పడతానే ఉన్నాను. ఓకే ఓకే. సో ఫైనల్లీ ఇదన్నమాట అవుట్పుట్. యా, సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ఇన్స్టా ఫ్యామిలీకి ఏమైనా చెప్తా అంటే చెప్పండి.